జడ శ్రవణ్ కుమార్. ఈయన అడ్వకేట్ మాత్రమే కాదు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడాను. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 71 ఓట్లు సాధించాడు. అలాగే ఈయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళలో ప్రముఖుడు ఎవరంటే దస్తగిరి అని వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన హంతకుడా లేదా హత్యాయుధాన్ని కొన్నాడన్న ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. సో అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. సో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో పచ్చ ఛానల్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఛానల్స్లో కూర్చుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఈయన కొన్ని ఎమ్మెల్యే టికెట్లు అడిగారో లేకపోతే ఆయనకి ఎమ్మెల్యే టికెట్లు అడిగారనో అప్పట్లో రూమర్స్ అయితే వచ్చినాయి. అది ఇవ్వలేదు, అందుకని కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నారని ఆయన మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఈయనకి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ ఇతరుల నమ్మకాలని గౌరవించాలి కదా.